రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో ఏఐ టెక్నాలజీ వాడనుంది సర్కార్. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ చేసేందుకు నిర్ణయించింది. డూప్లికేషన్ గుర్తింపు ఇతర శాఖలతో లింకు చేసేందుకు డిసైడ్ అయింది. డెత్ లిస్ట్ రాగానే స్కీమ్ బంద్ అయ్యేలా చర్యలు తీసుకోనుంది. ఇక ఢిల్లీ సమ్మిట్ తర్వాత రాష్ట్రంలో పథకాల అమల్లో ఏఐ టెక్నాలజీ ఎంట్రీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రాథమిక స్థాయిలో వాడాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తూ నిజమైన అర్హులకే సంక్షేమం అందేలా ఏఐని వాడుకోవాలని డిసైడ్ అయింది. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాలను అప్డేట్ చేయడం, డూప్లికేషన్ తీసివేయడం, ఇతర శాఖలతో అనుసంధానమై డెత్ లిస్టును వేరు చేయడం లాంటివి ఈ టెక్నాలజీతో ఈజీ కానున్నాయి. ఎకనామిక్ సర్వే, 16వ ఆర్థిక సంఘం నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సోషల్ ఆడిట్లలో పెద్ద ఎత్తున అనర్హులకు స్కీంలు అందుతున్నాయని స్పష్టం కావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ వివరాలు దాచిపెట్టి సర్కారు స్కీంలు తీసుకుంటున్నట్లు తెలియడం యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేసింది. అక్రమాలకు చెక్ పెట్టి నిజమైన అర్హులకు పూర్తి స్థాయిలో పథకాల లబ్ధి చేకూరేలా ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఈ మేరకు సాంకేతిక సహకారం, విధి విధానాల రూపకల్పన కోసం రాష్ట్ర ఐటీ శాఖతో వివిధ విభాగాల ఉన్నతాధికారులు ప్రాథమిక సంప్రదింపులు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ పూర్తయిన వెంటనే రాష్ట్రంలో స్కీమ్కు ఏఐని అధికారికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీతో రెవెన్యూ, విద్యుత్ లాంటి శాఖల్లో చాట్ బాట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఏఐ స్టార్టప్స్ లో సత్తా చాటుతున్న తెలంగాణ నాస్కామ్ నివేదిక ప్రకారం జనరేటివ్ ఏఐ నిధుల్లో 7% వాటాతో బెంగళూరు 39%, ముంబై 14%, ఢిల్లీ 9%, తర్వాత 4వ స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఉన్న లొసుగులతో ఖజానాకు వేల కోట్ల రూపాయల వరకు గండి కొడుతున్నాయి. ఎకనామిక్ సర్వేతో పాటు 16వ ఆర్థిక సంఘం నివేదికలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిధుల దుర్వినియోగాన్ని కుండబద్దలు కొట్టి వాస్తవాలను ప్రభుత్వాల ముందుంచాయి. అనర్హులు దర్జాగా లబ్ధి పొందుతుండగా నిజమైన పేదలకు మాత్రం పథకాలు అందడం లేదని సోషల్ ఆడిట్ నివేదికలు చెబుతున్నాయి. నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు, ఉచిత పథకాలను అక్రమంగా పొందుతున్నారన్న వార్తలు సర్కార్ను ఉలిక్కిపడేలా చేశాయి. మరణించిన వ్యక్తుల పేర్ల మీద ఏళ్ల తరబడి పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు డ్రా చేస్తున్న ముఠాల ఆగడాలకు క్షేత్రస్థాయిలో అంతే లేకుండా పోయింది. ఆధార్, రేషన్ కార్డుల వివరాలను తప్పుగా నమోదు చేసి ఒకే కుటుంబంలో డూప్లికేషన్తో అనేక పథకాలు పొందుతున్న బోగస్ లబ్ధిదారుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి అనర్హులను మాన్యువల్ పద్ధతిలో గుర్తించడం అధికారులకు సాధ్యం కాకపోవడంతో ఏఐ టెక్నాలజీని ఆశ్రయించడం తప్ప సర్కారుకు మరో మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వ స్కీముల్లో ఏఐ టెక్నాలజీ ఎంట్రీతో పరిపాలనలో, లబ్ధిదారుల ఎంపికలో విప్లవాత్మక పారదర్శకత రానుందని ప్రభుత్వం భావిస్తుంది. ఏఐ అల్గారిథమ్స్తో రెవెన్యూ, మున్సిపల్, వైద్య, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ శాఖల డేటాబేస్లన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకువచ్చి అనుసంధానం చేయనున్నారు. పంచాయతీల్లో డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా సంక్షేమ శాఖల పోర్టల్లో ఆ వ్యక్తి పేరు డెత్ లిస్టులోకి వెళ్లిపోయి స్కీమ్స్ కట్ అవుతాయి. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాలను ఏఐ సాఫ్ట్వేర్ నిరంతరం అప్డేట్ చేస్తూ వయసు లేదా అర్హత సాధించిన కొత్త వారి పేర్లను ఆటోమేటిక్ గా జత చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పేర్లు, అడ్రస్ మార్చి డూప్లికేషన్ తో 2 సార్లు లబ్ధి పొందాలని చూస్తే డేటా మ్యాచింగ్ తో ఏఐ దాన్ని క్షణాల్లో పసిగట్టి రెడ్ మార్క్ వేస్తుంది. ఈ సరికొత్త విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేయడానికి సాఫ్ట్వేర్ పటిష్టతపై ఐటీ శాఖతో జరిగిన ప్రాథమిక సంప్రదింపులు సానుకూలంగా ముగిశాయి. సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుని రాష్ట్రంలో ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అధికారికంగా రోలౌట్ చేయనున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల ప్రమేయం లేకుండా కేవలం అర్హత ప్రాతిపదికన ఏఐతో లబ్ధిదారుల పారదర్శక ఎంపిక జరిగేలా సిస్టమ్ను డిజైన్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ స్టార్టప్స్ కు వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 7% నిధులు ఒక్క తెలంగాణకే దక్కుతున్నాయి. ఏఐ స్టార్టప్స్ పెట్టుబడుల ఆకర్షణలో ఐటీ హబ్ గా పేరొందిన బెంగళూరు అత్యధికంగా 39% వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాతి 7 స్థానాల్లో 14%తో ముంబై 2వ స్థానంలో, 9%తో ఢిల్లీ 3rd ప్లేస్ లో నిలిచాయి. ఆ 3 సిటీల తర్వాత అత్యధికంగా 7% వాటాతో తెలంగాణలోని స్టార్టప్స్ ఈ అత్యున్నత సాంకేతిక రంగంలో అద్భుతంగా రాణిస్తూ 4వ స్థానాన్ని దక్కించుకుంది.